విజయవాడలో దారుణం జరిగింది. కళ్ళలో కాలం చల్లి దంపతులను హత్య చేశారు దుండగులు. రామలింగేశ్వర నగర్లోని చేపల మార్కెట్ దగ్గర ఈ దారుణం జరిగింది. మృతులను మునగపాటి గంగాధరరావు, అంజమ్మగా గుర్తించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, ఈ దారుణ ఘటనకు సంబంధించి వివరాలేంటి? దాదాపు తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. రామలింగేశ్వర నగర్ లోని చేపల మార్కెట్ లో నివాసం ఉంటున్న గంగాధర్, అంజమ్మ దంపతుల కళ్ళల్లో కారం చల్లి మరి వాళ్ళిద్దరిని కూడా అక్కడే నరికి ఆ గదిలోనే బయట గడిపెట్టేసి దుండగులు వెళ్లిపోయారు. ప్రస్తుతానికైతే డీసీపీ కాళిదాస్ తో పాటు ఏసీపీ ప్రభాకర్ వీళ్ళిద్దరు కూడా కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే వచ్చి వెళ్లిన పరిస్థితి. అయితే మృతుడు గంగాధర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండగా భార్య అంజమ్మ మాత్రం ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. అయితే ఎవరు చంపారు అన్న దానిపైన మాత్రం ఎప్పటికీ కూడా పోలీసులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే క్లూస్ టీమ్స్ కూడా రంగంలో దింపారు. ప్రస్తుతానికైతే మీడియాను కూడా గదిలోకి వెళ్ళనివ్వడం లేదు. క్లూస్ సేకరిస్తున్నారు. నిందితుడు ఎవరై ఉంటారా అనే దానిపై మాత్రమే పోలీసులు ఆరా తీస్తున్నారు. గత వీళ్ళ సొంత నివాసమే ఇది. ఇక్కడ వీళ్ళ చుట్టుపక్కల కూడా అంతా కూడా స్థానికులు మాత్రం అంతా అందరితో బాగుంటారు, ఎవరికి గొడవలు లేవని చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఎవరు చంపారు, వీళ్ళకి ఆస్తి తగాదాలా లేకపోతే ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కూడా కేవలం దర్యాప్తు చేస్తున్నాము, నిందితులు మాత్రం ఎవరు ఇంకా చెప్పలేమని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. డీసీపీ కాళిదాస్ ఆధ్వర్యంలో ఈ కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే లక్ష్మి, మృతుల కుటుంబ సభ్యులు ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా? ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నట్లు వాళ్ళు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? సిద్ధేశ్వర్, దాదాపు 9-9:30 గంటల ప్రాంతంలోనే ఇది మర్డర్ జరిగినట్టు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వీళ్ళకి ఒక కుమార్తె ఉంది. ఆమె కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నివాసానికి చేరుకుంది. అసలు వీళ్ళు కూడా అందరూ కూడా షాక్ లో ఉన్నారు. ఎవరు తనకి ఎవరితో శత్రుత్వం లేదని చెప్తున్నారు. మా తల్లిదండ్రులు కూడా అందరితో ఇక్కడ వాళ్ళకి ఎంక్వైరీ చేసినప్పుడు కూడా వీళ్ళంతా కూడా అందరితో మంచిగా ఉంటారు, ఎవరితో గొడవలు లేవని చెప్తున్నారు. అయితే మరి ఎవరు చంపారు, ఏమైనా ఆర్థిక పరమైన లావాదేవీలు కారణమా ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. దాదాపు 9:30 గంటల ప్రాంతంలోనే ఇది వెలుగులోకి వచ్చింది. అయితే డీసీపీ కాళిదాస్ కేసు అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతులను చంపే ముందు కళ్ళల్లో కారం చల్లి మరి వాళ్ళ ఇద్దరిని కూడా మర్డర్ చేశారు. అయితే ఎందుకు చంపారు ఏంటి అనేది మాత్రం పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. సిద్ధేశ్వర్. ఓకే లక్ష్మి.